వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయసాయి రెడ్డి శాంతి అరెస్ట్తో మనశ్శాంతి కోల్పోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడా? ఎందుకు చంద్రబాబు గారిని టార్గెట్ చేసి జగన్ రెడ్డిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు? విజయసాయి రెడ్డికి థ్రెట్ జగన్ వల్ల ఉందా, కూటమి వల్ల ఉందా? ఇలాంటి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఉన్నారు డాక్టర్ శ్యాంప్రసాద్ గారు. వారిని మరియు నేను శాస్త్రం తెలుసుకుందాం. నమస్తే శ్యామ్. నమస్తే అండి. విజయసాయి రెడ్డి ఈ మధ్య ట్వీట్ పెడతాం మాట్లాడటం చూసాం మనం. ఆయన మాట్లాడిన మాటల్లో చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. ఈడీ రైడ్ చేసింది, ఆయన మద్యం కల్తీ మద్యం తయారీకి పునాది వేసింది విజయసాయి రెడ్డి. 100 కోట్లు అరబిందుతో మిగతా వాళ్ళకి ఇప్పించి వాళ్ళతో వ్యాపారం మొదలుపెట్టించింది విజయసాయి రెడ్డి. దాని మీద ఈడీ కేసు బుక్ చేసి విచారిస్తే చంద్రబాబు మీద పడి ఏడుస్తున్నాడు ఆయన. అంతకుముందు శాంతి ఆయన దగ్గర గతంలో పనిచేసిన వ్యక్తి, టెంపుల్ అడిషనల్ కమిషనర్ అనుకుంటా ఆవిడ అతనితో కలిసి పనిచేసింది. ఆయన దగ్గర ఆయన వ్యవహారాలు మొత్తం చూసినట్టుంది. చూసినందుకు కానీ బంగాళాలు కొనిపెట్టినట్టున్నాడు. ఆమె మీద కూడా దాడి చేసి సిట్ విచారించి అరెస్ట్ చేసింది. శాంతిని అరెస్ట్ చేయడంతోనే విజయసాయి రెడ్డి మనశ్శాంతి కోల్పోయి ఇష్టం మాట్లాడుతున్నాడు అంటే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇది ప్రాస్ బాగుందండి. శాంతిని అరెస్ట్ చేస్తే ప్రశాంతత కోల్పోయాడు అనేది. మనశ్శాంతి కోల్పోయి శాంతి అరెస్ట్తో మనశ్శాంతి కోల్పోయాను విజయసాయి రెడ్డి. అది చాలా యాక్చువల్గా మైనర్ ఇది ఇష్యూ. అసలు మేజర్గా ఏంటంటే విజయసాయి రెడ్డి అనే అతను ఓ చార్టెడ్ అకౌంటెంట్. చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఏంటి? ఎవరిదన్నా అకౌంట్స్ వాళ్ళు ఫైల్స్ సబ్మిట్ చేసి ట్యాక్స్ కట్టించడం ఆయన బాధ్యత. ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టించాల్సిన బాధ్యత చార్టెడ్ అకౌంటెంట్. అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఫ్యామిలీతో ఆయన క్లోజ్ అసోసియేషన్ ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వీళ్ళ ఫైల్స్ అన్ని చూస్తా, వీళ్ళతో బాగా సఖ్యత. రాజారెడ్డి గారు అప్పటి నుంచి కూడా ఉన్నాడా? అప్పటి నుంచి గుమస్తాను వీళ్ళకి గుమస్తా. ఇప్పుడు ముఖ్యంగా ఎప్పుడు లైమ్ లైట్లోకి వచ్చాడంటే 2004-2009 మధ్యలో జగన్మోహన్ రెడ్డి చేత క్విడ్ ప్రోకో చేయించిన సమయంలో బాగా లైమ్ లైట్లోకి వచ్చారు. క్విడ్ ప్రోకోలో 1,00,000 కోట్లు క్యాంప్ జరిగిందని బాగా పాపులర్ అయింది. అది చివరికి సిబిఐ కూడా ఈడీ కూడా ఛార్జ్ షీటు 43,000 crores కేసారు. చాలా వరకు ఆస్తులు జప్తు చేస్తున్నాయి అన్నీ. అలాంటి వ్యక్తి రాజకీయంలోకి ఇండైరెక్ట్గా వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అంతకు ముందు రాజ్యసభ మెంబర్స్గా నామినేట్ చేయించుకున్నారు ఆ పార్టీ తరఫున. అట్లా ఢిల్లీలో రాజకీయం నడిపే వ్యక్తిగా ఉన్నాడు. కానీ డైరెక్ట్ ఎలక్షన్స్లో ఓన్లీ 2024లో నెల్లూరులో నిలబడి ఘోర పరాజయాన్ని చవిచూశాడు. ప్రజల ఆదరణ లేదు ఆ మనిషికి. రీసెంట్గా 4-5 months బ్యాక్ నేను రాజ్యసభ మెంబర్కి రిజైన్ చేస్తున్నానని చెప్పి చేసి, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి, నేను సేద్యం చేసుకుంటాను, వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన మనిషి ఆయన. రీసెంట్గా సడన్గా ఈడీ సెర్చ్ జరిగింది వాళ్ళ ఇంట్లో ఈ లిక్కర్ స్కామ్ గురించి. ఆ సెర్చ్ జరగక ముందు కూడా నేను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను, ఒక పార్టీ పెడతాను, మళ్ళీ నేను మీడియాలోకి వస్తాను అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడు బ్లేమ్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న కోటరీని బ్లేమ్ చేస్తా, జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి A1, A2 16 నెలలు జైల్లో ఉండొచ్చారు. 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న వ్యక్తులు వాళ్ళు ఇవాళ దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడు. అతను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకి లేదు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ముసలాడైపోయాడు, 80 ఏళ్ళు వచ్చినాయి, చచ్చిపోయే ముందు పుణ్యం చేయాలి, ఇవన్నీ చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు బ్రతికుండాలని కోట్లాది మంది ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది, కొన్ని వేలాది మందికి ఉపాధి కలుగుద్ది, సస్యశ్యామలంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టిస్తాడు అని ఆయన మీద నమ్మకంతో ప్రజలందరూ ఉన్నారు. ఆయన చెప్తాడు, విజయసాయి రెడ్డి గారు చచ్చిపోయే ముందైనా సరే కొంచెం పుణ్యం అన్నా చేసుకుని చచ్చిపోవాలి అని మాట్లాడుతున్నాడు. అంటే అసలు అతనికి అర్హత ఉందండి అసలు ఆ మాట్లాడే మాటకి? అతనికి ఆ నైతిక హక్కు ఉందా? ఎప్పుడన్నా ఒక్క చిన్న ఫ్యామిలీకి నువ్వు ఒక ఉపకారం చేసిన సంఘటన ఏదన్నా ఉందా? మంచినీళ్ళు ఇచ్చిన సంఘటన ఉందా? అసలు ఎక్కడైనా నువ్వు వైజాగ్లో నేను ఇన్ఛార్జిగా పెట్టారు 2019-24 మధ్యలో. వైజాగ్ మొత్తం స్కాములే. ఆ ప్రజలందరూ మీరంటే దడిసిపోయారు. వైజాగ్ ప్రజలు ఇక్కడ క్యాపిటల్ పెడతానన్నా సరే మాకు వద్దు బాబులని ఎంపీకి 5 లక్షల మెజారిటీతో గెలిపించారు. అంత దారుణాతిదారుణంగా వైజాగ్ అంతా అరాచకం సృష్టించి వచ్చావు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని 5,000 కోట్లు పర్ మంత్ సంపాదిస్తున్నావు అనే అంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు నిజంగానే రాజకీయం నుంచి వెళ్ళిపోయిన మనిషివి కాదు. నీకు బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంది, కుట్ర ఏదో ఉంది. మళ్ళీ రాజకీయాల్లోకి వస్తావని కూడా అందరూ తెలుసుకున్నారు, అందరూ అనుకున్నారు కూడా. నువ్వు నిజంగానే అట్లా వచ్చేసావు. నువ్వు నిజంగా కొత్తగా రాజకీయంలో రాదలుచుకున్నావు, కొత్తగా డిజిటల్ మీడియాలోకి రాదలుచుకున్నావు. మీడియాలోకి రాదలుచుకున్నప్పుడు ఒక స్టేట్స్మెన్షిప్ ఉంటుంది. ఒక ఎడిటర్గా ఒక చక్కగా ఎడిటోరియల్ రాసే పద్ధతిలో ఒక సిస్టమేటిక్గా డిసిప్లిన్డ్గా రాయాలి. అది నువ్వు రావటమే మీడియాలోకి వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీని నువ్వు అనరాని మాటలు
వయసుతో ఏ మనిషి అయినా ఎప్పుడైనా సరే చనిపోవాల్సిందే. ఆయన చనిపోయే ముందు పుణ్యం చేస్తాడా? 80 ఏళ్ళు వచ్చినాయి, నీకెన్నేళ్ళు వచ్చినాయి? ఆయనకి 76 ఏళ్ళు నిండి, ఈయనకి 74, 73 వచ్చింది. నువ్వు 2-3 ఏళ్ళు తేడాతో ఉన్నావు. చనిపోయే తత్వం ఏంటి అసలు? నీకు పుణ్యం ఎప్పుడన్నా చేసావా అన్నాడు. కొన్ని లక్షలాది మంది ఆయన సహాయపడ్డాడు. కొన్ని కోట్లాది మందికి ఉపాధి కల్పించాడు ఆయన ఐటీ సెక్టర్ ద్వారా. లక్షల ఉద్యోగాలు ఇప్పించాడు ఆయన, లక్షల ఉద్యోగాలు నియమించాడు. ఇవాళ కోట్లాది మంది ప్రజలు సైబరాబాద్ కానీ తెలుగు ప్రజలు, ప్రపంచం మొత్తంలో ఉన్న తెలుగు ప్రజలందరూ ఆయన మీరు అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు చూపించిన స్పందన నీకు చాలలేదా? ఎంతమందికి పుణ్యం చేస్తే వాళ్ళందరూ బయటకు వచ్చి ఆయన కోసం పోరాడారు. అది అర్థం చేసుకో ఫస్ట్. అసలు ఆయన్ని నువ్వు ఫస్ట్ ఒక ప్రెస్లోనో మీడియాలోకి వచ్చేటప్పుడు ఒక మంచి లీడర్స్ గురించి మంచి వాక్యాలు చెప్పాలి. చెడు వాక్యాలతో నీ యొక్క మీడియాను స్టార్ట్ చేస్తావా? క్రిటిసిజం అనేది చెయ్యి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చెయ్యి. నువ్వు ఫస్ట్ ఈ 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని, 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్న మనిషిని, సక్సెస్ఫుల్ లీడర్ని, అనుభవశాలిని, 50 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న గొప్ప నాయకుడిని ఇవాళ భారతదేశంలో సమకాలీన రాజకీయంలో ఆయనతో పాటు సమానంగా ఉన్న నాయకుడు ఎవరినైనా చూపించగలవా నువ్వు? ఆయన చేసినంత సర్వీస్ ఎవరైనా చేశారా? ఇరిగేషన్ సెక్టార్లో పోలవరం కానీ, ఇక్కడ సైబరాబాద్ అనే ఒక నగరాన్ని సృష్టించాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ రెండో నగరం అమరావతి సృష్టిస్తున్నాడు. ఒకే పోలవరాన్ని 72% 2019లోపే పూర్తి చేశాడు. ఇప్పుడు మళ్ళీ మొన్న డయాఫ్రేమ్ వాళ్ళు కూడా 1 ఇయర్లో ఫినిష్ చేశారు. మళ్ళీ రీసెంట్గా 1 వీక్ బ్యాక్ కేంద్రాన్ని ఒప్పించి 45.7 మీటర్స్ హైట్కి పోలవరాన్ని అనుమతి తీసుకొచ్చాడు. అంతకంటే సక్సెస్ఫుల్గా, అంతకంటే పుణ్యం ఎవరికి ఉంటుంది? పోలవరాన్ని తీసుకొచ్చిన ఘనత అయింది. పోలవరం కంప్లీట్ చేయబోతున్న ఘనత అయింది. ఎన్ని రకాలు అందరినీ రాయలసీమ మొత్తం నీళ్ళు అందించాడు. ఇరిగేషన్లో కానీ, అసలు పరిశ్రమలు తీసుకొస్తాంలో కానీ చూడలేదా? 2014-19 మధ్యలో కియా మోటార్స్ తీసుకొచ్చి ఎంతమందికి ఉపాధి కల్పించారు. హార్టికల్చర్ హబ్గా రాయలసీమను చేసి అనంతపురం జిల్లా, కరూరు జిల్లాని భారతదేశంలో చెప్పుకునే జిల్లా చేసుకోండి. విజయసాయిరెడ్డికి అభివృద్ధి తెలుసు, అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు, సంక్షేమం కూడా అద్భుతంగా చేస్తున్నాడు అని తెలుసు విజయసాయిరెడ్డికి. కాకపోతే ఆ శాంతిని అరెస్ట్ చేయటమే ఆయనకి మనశ్శాంతి లేకుండా పోయిందన్న విషయం బయటపడతా ఉంది. ఆయనకి అశాంతి కలిగిందనమాట. మనం ఆ టాపిక్లోకి వెళ్ళొద్దులేండి, ఎందుకంటే మనం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అనేదే నాకు మెయిన్ కాన్సెప్ట్. అవును, అరెస్ట్ చేశారు కాబట్టి ఆ విమర్శలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి చేసినందువల్ల ఉపయోగం ఉందండి? లీగల్గా వాళ్ళు చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారికి దానికి సంబంధం ఉంది? సంబంధం లేదు. కాదు, ప్రభుత్వ అధినేత కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేపించడం దుగ్ధ, ఆ టెన్షన్, ఆ ఇరిటేషన్తో మాట్లాడదు. అసలు ఆ చిన్న నావిషయాల జోలికి చంద్రబాబు నాయుడు గారికి టైం లేదు. పెద్ద అరెస్ట్ చేసి లోపలేస్తే ఆయన పట్టించుకోడు, ఆయన మాట్లాడు. ఆయన ఒకవేళ అరెస్ట్ చేయదలుచుకుంటే విజయసాయిరెడ్డి 8 రోజులు బయట కూడా ఉండడు. అవును, నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి చెయ్యాలి రాష్ట్రం అని ఉంది కాబట్టి వీళ్ళందరూ బతికి బయటగట్టి నోటికి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఆయన కనుక ఒక్కసారి కన్ను తెరిచాడంటే వీళ్ళు జైల్లో 2 నిమిషాల్లో ఉంటారు. ఎందుకు అనవసరంగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అల్లర్లు సృష్టించుకోవటం? మనం డెవలప్మెంట్ ఫేజ్లో ఉన్నాం, రాష్ట్రం విధ్వంసానికి గురైంది. చక్కగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్దాం, ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్దాం. వీళ్ళని అరెస్ట్ చేయటం, వాళ్ళని అరెస్ట్ చేయటం, ఈ అశాంతికి గురి చేయటం, ఇవన్నీ నాకెందుకు తలకాయ నొప్పి అనే ఉద్దేశంతో, చట్టం దాని పని అది చేసుకుపోతుంది అనే ఉద్దేశంతో దాన్ని వదిలిపెట్టేశాడు ఆయన. ఇఫ్ హీ వాంట్స్ టు టేక్ ఇట్ సీరియస్లీ, ఆయన అన్న మాటలు మీ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా రాజకీయంలో ఏ నాయకుడు పడిన మాటలు, ఇంకో నాయకుడు అయితే రివెంజ్ తీసుకునేవాడు. ఆయన కక్షపూరిత తత్వం లేదు ఆయనకి. ఎంతసేపటికి ప్రజాసేవ చేద్దాం, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, అభివృద్ధి చేస్తే బాగుంటుంది అని. అభివృద్ధి ఎవరైనా, ఆయన చేసినంత అభివృద్ధి ఎవరైనా చేయగలరా? విజయసాయిరెడ్డి గారు, నువ్వు ఫస్ట్ అట్లా చెప్పాలి. ఆయన విజనరీ, ఆంధ్రప్రదేశ్కి 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు. ఎన్ని రకాలుగా చేసి భారతదేశంలోనే ఒక ప్రముఖ నాయకుడిగా ఆయన అవతరించాడు అని చెప్పుకుని, తర్వాత నువ్వేదన్నా ఎలిగేషన్స్ ఉంటే కన్స్ట్రక్టివ్గా చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పులు చేశారు, ఆ తప్పులు చేశారు, నేను ప్రెస్లో వాటన్నిటి గురించి మాట్లాడతాను, అట్లా చేస్తే నీకేమైనా గౌరవం దక్కుద్ది. చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులన్నీ చెప్తా, ఆయన నీ దృష్టిలో ఏదన్నా తప్పు పనులు ఉంటే కన్స్ట్రక్టివ్గా నువ్వు క్రిటిసైజ్ చేయాలి. ప్రెస్ అంటే బ్యాలెన్స్డ్గా, స్టేబుల్గా ఉండాలన్నమాట. 1 సైడెడ్గా నువ్వు వెళ్ళిపోయి బిగినింగ్లోనే సాక్షిలాగా నువ్వు మాట్లాడుతుంటే నీ పేపర్కి, నీ మీడియాకి క్రెడిబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే సాక్షికి క్రెడిబిలిటీ పోయింది కాబట్టి సాక్షిని, జగన్ని కాపాడుకోవడానికి మళ్ళీ ఈయన మీడియా పెడుతున్నాడు అనుక అదే లైన్లో మాట్లాడుతున్నాడు కదా. మీడియా పెట్టకముందే ఆయన చేసిన ప్రెస్ మీట్లో దారుణాతి దారుణంగా మాట్లాడాడు. ఒక్క విషయం కూడా చంద్రబాబు గారి గురించి మంచిగా మాట్లాడాలి
అని లేదా ప్రెస్ అన్న తర్వాత మంచి చెడు రెండు మాట్లాడాలి ఒక రాజకీయ నాయకుడి గురించి. రాజకీయ నాయకుడు రెండు కోణాలను చూపించాలి. నువ్వు 50 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్న మనిషి, ప్రజా జీవితంలో ఉన్న మనిషి గురించి ఆయన మెరిట్ చెప్పు, లోటుపాట్లు చెప్పు. ఈయన ఇట్లా చేశాడు, దీనివల్ల ఇంత నష్టం జరిగింది, లేకపోతే రాజకీయంగా ఇట్లా మోసం చేశాడు వీళ్ళని, రాజకీయంగా అది చేశాడు ఇది చేశాడని అది ఒక సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో ఆయన రాజకీయంగా ఎంత గొప్పవాడు, అపరచాణిక్యుడు, రాజకీయంగా విజనరీ, అభివృద్ధిలో, సంక్షేమంలో పేదల పాటి పెన్నిది, ఇన్ని రకాలుగా ఉన్న మనిషిని చంద్రబాబు నాయుడు గారిని పొగిడితే పేటీఎం గారు చూడని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే పేటీఎం కూడా మళ్ళీ తన వెంక చూస్తారు, తను పెట్టే మీడియాని కూడా ఫాలో అవుతారని ఉద్దేశంతో మాట్లాడుతున్నట్టున్నాడు విజయసాయి రెడ్డి. ఏముందంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఒక రోజు అన్నాడు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓడిపోయారు రాయలసీమలో 3 ఎమ్మెల్సీలు. ఏంటండి ఓడిపోయారు మీ అంటేను, మా ఓటర్లు వేరు, మా ఓటర్లు వేరే ఉంటారని చెప్పాడు అనమాట. అట్లా ఉంటుంది మీ ఓటర్ల కోసం, మీ వేరే ఓటర్లు ఏమైనా సపరేట్గా ఉంటారా? మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి చక్కగా ఒక స్టేట్స్మెన్ లాగా మాట్లాడాలి, ఒక ఎడిటర్గా. ఎంత మంచి పేరు తెచ్చుకోవాలి, ఎంతమంది ఎడిటర్స్ మంచి పేరు తెచ్చుకున్నారు ఆంధ్రప్రదేశ్లో, భారతదేశం వైజ్గా. ఎందుకు మీడియా పెడతానని చెప్పి పార్షియాలిటీగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే జయంగా మొదలుపెట్టావు నువ్వు. ఫస్ట్ స్టెప్పే రాంగ్ స్టెప్ పడిపోయింది. నీ మీడియా సక్సెస్ అవ్వదు, నువ్వు రాజకీయ పార్టీ పెట్టేది ఎందుకో అందరికీ తెలుసు, ఆ పార్టీ కూడా సక్సెస్ అవ్వదు, నువ్వే గెలవు, నువ్వు పెట్టిన క్యాండిడేట్స్ కూడా డిపాజిట్స్ రావు. అలాంటప్పుడు నీకు పార్టీ ఇలా మాట్లాడితే అలా జరుగుతుంది. అలా కాకుండా రాష్ట్రంలో ఏమేమి జరుగుతుందో మంచి పాయింట్స్ని ప్రైజ్ చెయ్యి, ఏదన్నా తప్పులు జరిగితే నువ్వు క్రిటిసైజ్ చెయ్యి, అప్పుడు నీ పార్టీ సిద్ధాంతాలు చెప్పు. నేను వచ్చి మంచి పనులు చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చారు, ఇంతకంటే మంచి ప్రాజెక్టులు తీసుకొస్తాను, ఇంకా పెద్ద పెద్దవి చేస్తాను అని చెప్పు. చంద్రబాబు నాయుడు గారు ఇంత సంక్షేమం ఇస్తున్నారు, నేను ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పు. ఇలా ఆయనతో కంపేర్ చేసి పోటీపడి పైకి రావాలి. కానీ ఎంతసేపటికి ఆయన 5,000 కోట్లు నెలకు తింటున్నాడు అంటే, నువ్వు లాస్ట్ 5 yearsలో మీరు 5,000 కోట్లు అంటే దగ్గర 3 లక్షల కోట్లు 5 సంవత్సరాల్లో. అంటే మీరు అంత తిన్నారని అర్థం చేసుకోవాలా? మీరు తిన్నారు కాబట్టి అందరూ తింటారా? ఇండైరెక్ట్గా చెప్పింది అదే, జగన్మోహన్ రెడ్డి అలా మింగేశాడని చెప్పి బాబు గారి మీద ఆ వంకతో చెప్తున్నాడు. ఒకవేళ 5 సంవత్సరాల్లో నీకు ఎట్లా తెలుస్తుంది నెలకి 5,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు తిన్నారని అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చావు? పార్టీ పెట్టబోతున్నావు, ప్లస్ జర్నలిజం, 2 ఉన్నాయి నీకు. అంత జాగ్రత్తగా కేర్ఫుల్గా మాట్లాడేది. నువ్వు పార్టీ అధ్యక్షుడిగా ఉండబోతున్నావు పార్టీ పెట్టి, ప్రెస్ అంటున్నావు. ప్రెస్ అంటే ఎంత కత్తి మీద సాము. ప్రెస్ అంటే ఎంతో చక్కగా మాట్లాడే ప్రతి మాట ఎంత ప్రజలు స్వీకరించేటట్టు ఉండాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. వ్యూస్ పెరగాలని బూతులు మాట్లాడి ఏదో ఒక ఎలిగేషన్ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడి మీద ఏదో పిచ్చి మాటలు మాట్లాడితే ఎక్కువ మందిని ప్రెస్ మీట్ చూస్తారనో, లేకపోతే ఈ విపరీత ధోరణి మానుకుంటే ఏదన్నా నీకు 1-2 సీట్లు పార్టీ పెడితే రావచ్చు. అది కూడా చాలా కష్టం. నీ విపరీత ధోరణి 1-2 సీట్లు వస్తాయని మీరు ఎట్లా అంటారు? ఆయన ఎంపీగా పోటీ చేస్తేనే డిపాజిట్లు కూడా కన్ను తప్పి లొట్టపోయినట్టు ఉంది. నేను ఎందుకు 1-2 అంటున్నాను? అసలు 1-2 కాదు, కార్పొరేటర్గా కాదు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా గెలిచే కెపాసిటీ కూడా. అది మీరు చెప్పింది నేను చాలా 100% ఒప్పుకుంటా. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఆయన ఎందుకు ప్రస్తావిస్తున్నాడు పార్టీ అనో లేకపోతే మీడియానో, 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు విచారణ రాబోతా ఉన్నాయి, త్వరలో శిక్షలు పడబోతా ఉన్నాయి. దాంట్లో మీడియా పెట్టి పేపర్ పెడితే వ్యవస్థను వాటిని అడ్డపెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి బయటపడే ప్రయత్నం చేస్తున్నాడు. అన్ని కేసుల్లో A2, రేపు జైలుకి వెళ్ళబోయేది కూడా A2నే. మీడియా పెట్టినా పేపర్ పెట్టినా ఏం చేసినా ఎన్ని మాట్లాడినా అరెస్ట్ కాక తప్పదు, శిక్ష పడక తప్పదు కదా. అవును, నువ్వు A1 A2 ఇద్దరు తోడు దొంగలేనండి. A1 పార్టీ A2 కంప్లీట్గా పతనావస్థితిలో ఉంది, అయిపోయింది, పతనావస్థలోనే ఉంది, పతనం అంచున ఉంది. ఈ A2 నువ్వు కూడా ఒక పార్టీ పెట్టి అది పోయింది కాబట్టి ఇదన్నా వస్తుంది అనుకుంటే, నువ్వు ప్రెస్ మీట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావో, నీకు అది కూడా నువ్వు పార్టీ నువ్వు స్థాపించక ముందే నాశనం అయిపోద్ది. స్థాపించడం కూడా కష్టమే నేను అనుకోవటం. నువ్వు పార్టీ పెడతావని అంటున్నావు కానీ అది కూడా నమ్మకం లేదు. నువ్వు మాట్లాడే తీరు, నీ ప్రెస్ మీట్లో మాట్లాడిన తీరు అలా ఉంది. నువ్వు ఏదైనా నీ సిద్ధాంతం ఏంటి? పార్టీ ఇందుకు పెడుతున్నాను, ప్రజలకి ఈ రకంగా సేవ చేద్దాం అనుకుంటున్నాను, ఈ రంగాల్లో నేను అందరినీ వృద్ధి చేద్దాం అనుకుంటున్నాను, అవి మాట్లాడాలి. కానీ వచ్చి చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్లు నెలకి తింటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ముసలాడైపోతున్నాడు, చచ్చిపోయే ముందు పుణ్యం చెయ్యి అంటే ఎవరో చచ్చిపోరా? ఆయన చేసినంత పుణ్యం రాజకీయ నాయకుల్లో ఎవరు చేయలేరు నాకు తెలిసినంత, నేను పుట్టిన తర్వాత. ఈయన బాలకుమారుడు కాదు, ఈయనకి 73, 74 వచ్చినాయి. ఈయన ఆయన కంటే ముందే టపా కట్టేసేలాగా ఉన్నాడు. ఈయన ఎవరైతే అభిమానిస్తున్నాడో జగన్ రెడ్డి కూడా 60,000 దగ్గర పడినాయి.
ఇదంతా శాశ్వత బెరడా కొట్టు కూర్చున్నారు ఏంటండి? అసలు చంద్రబాబు నాయుడు గారి బెరడా కొట్టు కూర్చున్నారా ఏంటి సావకుండా? అది కాదండి, చంద్రబాబు నాయుడు గారి ఫిజికల్ ఫిట్నెస్ వీళ్ళు ఎవరన్నా వేయగలరా? తిరుపతి కొండ 5 ఎంత, నిమిషాలు ఆయనతో పాటు నడవలేని సన్నాసులు కూడా ఆయన గురించి అది తిరుపతి కొండ ఎన్ని గంటల్లో ఎక్కాడు ఈయన? లెక్కమానండి తిరుపతి కొండ. కొండకేదో ఇంటి మెట్లు ఎక్కలేరు. అసలు నిలబడి ఆయనతో పాటు నిలబడి గంట ఫ్లోర్కి లిఫ్ట్ ఎక్కలేడు, మెట్లు ఎక్కలేడు విజయసాయి రెడ్డి. ఫస్ట్ ఫ్లోర్కి మెట్లు ఎక్కలేడు జగన్ రెడ్డి. ఇద్దరికి లిఫ్ట్లు కావాలి. ఈ సన్నాసులో బాబు గారి గురించి మాట్లాడేదండి. అది ఆయన కాదు, ఈ మధ్య సెక్యూరిటీ ఒకడు చంద్రబాబు గారు అట్టాగే నుంచున్నారు, సెక్యూరిటీ పడిపోయాడు ఎండలో మొన్న రీసెంట్ మీటింగ్లో. అంటే ఆయన స్టామినా అంత, ఆయన హెల్త్ కానీ డిసిప్లిన్గా ఉండే మనిషి. ఆయన గురించి నువ్వు వెటకారంగా మాట్లాడటం చాలా తప్పు విజయసాయి రెడ్డి గారు. మీరు ఇలాగే కంటిన్యూ అయితే మీరు పార్టీ పెట్టలేరు, నీ ప్రెస్ నువ్వు పెట్టే మీడియా కూడా సక్సెస్ అవ్వదన్నమాట. చాలా బ్యాలెన్స్డ్గా ఒక స్టేట్స్మెన్షిప్ ఉండాలి. ఒక ప్రెస్ పెట్టేవాళ్ళు ఎవరైనా సరే చక్కటి విశ్లేషణ ఉండాలి, కానీ వన్ సైడెడ్ విశ్లేషణ, ఒక మనిషి మీద దాడి చేయటం, ఇవన్నీ చాలా తప్పు. మీరు కూడా ఒక దొంగ దగ్గర నుంచి చాలా అతిగా ఎక్కువ కోరుకుంటున్నారు. స్టేట్మెంట్స్కి పెట్టవస్తుందండి దొంగకి. అంటే ఆయన దొంగ 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 100% జగన్ రెడ్డికి సహకరించిన పెద్ద దొంగ. అటెండెడ్ స్టేట్మెంట్ ఎట్ అవుతాడు? మీరు చెప్పింది 100% కరెక్ట్. 16 నెలలు జైల్లో ఉండి ఇద్దరు A1 A2గా ఉండి 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న వ్యక్తి వాళ్ళు వచ్చి సడన్గా ప్రెస్ పెడితే అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము మనం. ఇదే రకంగా ఉంటుంది అతని తీరు. ఆల్రెడీ ప్రజల్ని పరిపాలించడానికి కాదు, మీరు చెప్పినట్టుగా వ్యవస్థలను మేనేజ్ చేయడం కోసమే వాళ్ళు ప్రెస్ పెట్టారు. వ్యవస్థలను బ్లాక్మెయిల్ చేయడం కోసం పార్టీలు పెడతాం, మీడియా పెడతాం అంటాం తప్ప వీళ్ళు ప్రజలు ఉత్తరించడానికి కాదు, ఇంకోటి కాదు. నేను మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుల్ని ఫస్ట్ ప్రెస్ మీట్లోనే క్రిటిసైజ్ చేయటం, అది చాలా వెటకారంగా మాట్లాడటం, చాలా దారుణంగా క్రిటిసైజ్ చేయటం, ఆయన మీద అవినీతి ఆరోపణ చేయటం, నెలకు 5,000 కోట్లన్నీ చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణ చేయటం, ఇవన్నీ చాలా దుర్మార్గం, అనైతికం. ఆయన దెయ్యాలు లాంటి మనుషులు వాళ్ళు వేదాలు వల్లిస్తున్నారు అనమాట. శాంతి రేపిన అశాంతితో మనశ్శాంతి కోల్పోయిన విజయసాయి రెడ్డి గురించి మనకి అనేక విషయాలు తెలియజేసిన డాక్టర్ శ్యాంప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే అండి.